హాయ్! వెల్కమ్ టు అరుణాస్ వెజ్ కిచెన్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టపడతారు. కానీ మార్కెట్‌లో దొరికే ఐస్ క్రీమ్‌ని కొనాలంటే యూజ్ చేసే వాటరు, ఇంగ్రీడియెంట్స్ హైజీనిక్‌గా ఉన్నాయో లేదో అని భయపడుతుంటాము. ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్‌ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలనో ఈరోజు చూపించేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. బాగా పండిన మామిడి పండును తీసుకొని వాష్ చేసి పీల్‌ని తీసుకోవాలి. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని గుజ్జును ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోవాలి. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ పాలను తీసుకోవాలి. నేనైతే పచ్చి పాలనే తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో కాచి చల్లారిన పాలను కూడా యూస్ చేసుకోవచ్చు. పాలను స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలి. ఈలోగా ఒక కప్పులో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ను, 2 స్పూన్ల మిల్క్ పౌడర్ను వేసుకొని పావు కప్పు అంటే 125 ml కాచి చల్లార్చిన పాలను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు కాగిపోయాయి. ఇందులోనికి 100 గ్రామ్స్ షుగర్ను యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ పౌడర్ పాలను యాడ్ చేసి ఫ్లేమ్ను మీడియంకు అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉండాలి. నేను ఎలాంటి ఎసెన్స్లని వాడటం లేదు. మీకు కావాలి అనిపిస్తే వేసుకోండి, లేదా యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. పాలు చిక్కపడిపోయాయి. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కపడతాయి. స్టవ్ పై నుంచి దించేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే పైన థిక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. చల్లారిన తర్వాత ఈ కస్టర్డ్ పాలను మామిడి గుజ్జులోనికి వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక పాత్రలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఈ మిక్స్ను ఐస్ క్రీమ్ మొళ్ళలో వేసి ఫిల్ చేసుకొని సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ను ఉంచి ఫ్రీజర్లో 8 అవర్స్ పాటు పెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. ఐస్ క్రీమ్ మోల్డ్స్ అవైలబుల్గా లేకపోతే ఇంట్లో ఉండే యూజ్ అండ్ త్రో పేపర్ గ్లాసెస్లో కూడా వేసుకోవచ్చు. క్యాండీస్ ఇష్టం లేని వాళ్ళు ఐస్ క్రీమ్ మిక్స్ని 8 బాక్స్లో వేసి మూత నుంచి ఫ్రీజర్లో పెట్టి స్కూప్స్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ ఇంకా మిగిలింది, అందుకే వేరొక మోల్డ్లో కూడా వేసుకుంటున్నాను. ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసము నేను తీసుకున్న మామిడి పండు 1/2 kg ఉంది. 14 ఐస్ క్రీమ్ క్యాండీస్ అయితే ప్రిపేర్ అయ్యాయి. మీకు ఎన్ని కావాలనో దాన్ని బట్టి మామిడి పండ్ల క్వాంటిటీని ఎక్కువ లేదా తక్కువ యూజ్ చేసుకోండి. ఓవర్ నైట్ ఫ్రీజర్లో ఉంచిన తర్వాత బయటికి తీసి 5 నిమిషాలు అలాగే పెట్టి తర్వాత తీస్తే ఈజీగా వస్తాయి, లేదా ఐస్ క్రీమ్ మోల్డ్లను 1 నిమిషం పాటు వాటర్లో డిప్ చేసి తీసినా ఈజీగా సపరేట్ అవుతాయి. అందరికీ ఇష్టమైన మ్యాంగో ఐస్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యము, హెల్తీగా హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.